ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసుకున్నట్లయితే 10 ఏండ్ల ప్రగతి చిత్రం ఆర్థిక సర్వే లెక్కలే సాక్ష్యం అని అయితే ఇక్కడ హెడ్లైన్ ఉంది. ఏమన్నా చూడండి, 10 ఏండ్ల ప్రగతి చిత్రం ఆర్థిక సర్వే లెక్కలే సాక్ష్యం అని అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ 10 ఏండ్ల ప్రగతి ఫలమిది అని అయితే ఇక్కడ ఉంది చూడండి. 10 ఏండ్ల ప్రగతి ఫలమిది. మొత్తం శ్రామిక శక్తిలో 47.34% మంది వ్యవసాయం దాని అనుబంధ రంగాల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారంట. రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం వాటా 2,11,422 కోట్లు. అలాగే 2022 నుంచి 23తో పోలిస్తే ఇది 4% ఎక్కువ. 2022-23లో వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం 414 లక్షల మెట్రిక్ టన్నులుగా రికార్డ్ అయిందంట. వరి, పత్తి, మొక్కజొన్న ఇందులో ప్రధాన పంటగా ఉన్నదంట. ఇక్కడ తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. జనాభా 3.5 కోట్లు. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణ స్వరూపం అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ తెలంగాణలో జిల్లాలు 33 జిల్లాలు, మండలాలు 620, గ్రామ పంచాయతీలు 12,769 గ్రామ పంచాయతీలు అనేది ఉంది. ఇక్కడ 2014-15 తెలంగాణ GSDP ప్రస్తుత ధరలో 5.5 లక్షల కోట్లట. 2014-15లో తలసరి ఆదాయం అంటే 2014-15 టైంలో తలసరి ఆదాయం తెలంగాణకు వచ్చింది 1,24,105 అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ 2023-2024లో తలసరి ఆదాయం 3,47,299 అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం, భారత GDPలో తెలంగాణ వాటా పెరుగుదల ఎలా ఉంది చూడండి. ఇక్కడ 2021 నుంచి 22 వరకు 4.8, ఇక్కడ 2021-22 నుంచి అయితే 4.8 అయితే ఉంది. 2022-23లో అయితే 4.9 అయితే ఉంది. ఇక్కడ 2023-24లో 5.0 అయితేనే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇది భారత GDPలో తెలంగాణ వాటా పెరుగుదల ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి. ఇకపోతే జీవ వైవిధ్యానికి పెన్నిది. మొక్క జాతులు 2,939, పక్షి జాతులు 365, క్షీరద జాతులు 103, సరీసృప జాతులు 28 అయితే కనిపిస్తుంది. ఇక్కడ పచ్చని తెలంగాణ మొత్తం విస్తీర్ణంలో 24% మేర అటవీ ప్రాంతమే. దీని విస్తీర్ణం 26,969 చదరపు కిలోమీటర్లు. జాతీయ సగటు 21.34%లో పోలిస్తే జాతీయ సగటు 21.34%తో పోలిస్తే ఇది ఎక్కువ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 10 ఏండ్లలో ప్రగతి చిత్రం ఆర్థిక సర్వే లెక్కల సాక్ష్యం అయితే ఈ విధంగా అయితే మనకి ఇక్కడ 2023-2024లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299. దేశ తలసరి కంటే మన తలసరి 90% ఎక్కువనైతే ఈ వార్తలు అయితే మనకు అనిపిస్తుంది.